హాయ్, ఇవాళ డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ టాపిక్. ఎలా తినాలి, ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది చర్చించుకుందాం. ముందుగా వచ్చినట్లయితే డయాబెటీస్ వాళ్ళు ఎన్ని కిలో క్యాలరీస్ తీసుకోవాలి ఒక రోజుకి అంటే 1500 నుంచి 1800 కిలో క్యాలరీస్. అంటే మనం చేసే పని తత్వాన్ని బట్టి ఎంత శ్రమ పడతామనే దాన్ని బట్టి 1500 నుంచి 1800 కిలో క్యాలరీలు తీసుకోవాలి. వాటిలో ఎలా విభజించుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇంక్లూడింగ్ టీ అండ్ స్నాక్స్తో కలిపి అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వస్తే మాత్రం 300 నుంచి 400 క్యాలరీలు కావాలి. అదే మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే 400 నుంచి 500 క్యాలరీస్ కావాలి. డిన్నర్ ఆర్ సప్పర్ అంటాం, దానికి వస్తే 500 నుంచి 600 కిలో క్యాలరీస్ కావాలి. ఈ బ్రేక్ఫాస్ట్లో టీ కూడా ఇంక్లూడెడ్ అనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా సప్పర్ ఆర్ డిన్నర్లో ఇంక్లూడెడ్ అనుకోండి ఆ క్యాలరీస్కి. సరే, మొదటగా డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఎన్ని కిలో క్యాలరీస్ తీసుకోవాలి? 300-400 అని చెప్పుకున్నాం కదా. సో మొట్టమొదటిగా ఉదయం లేయగానే కొంతమంది టీ తీసుకుంటారు, కొంతమంది కాఫీ తీసుకుంటారు, ఇంకొంతమంది మిల్క్ తీసుకుంటారు. సరే, కామన్గా టీ కాఫీ తీసుకుంటుంటారు కనుక అదైతే ఒక కప్పు అనగా ఒక 100 ml టీ. డయాబెటీస్ ఇంకా షుగర్ ఉండదు, షుగర్ లేని మిల్క్ టీ, ఒక కప్పు టీ మిల్క్ టీలో 100 mlలో ఇంచుమించు 60 క్యాలరీల దాకా ఉంటుంది. సో 6కో 7కో అది తీసేసుకుంటాం, మళ్ళీ 8-9 మధ్యన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. ఇది టైం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, బాడీ ఇన్సులిన్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది కనుక. సో ఇంచుమించు 60 క్యాలరీలు అయిపోయిన తర్వాత ఇంక మనకి మిగిలి ఉండేది 300 నుంచి 350 లోపల బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే లంచ్ డిన్నర్ లాగా కాదండి, బ్రేక్ఫాస్ట్లో చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. కొంతమంది ఇడ్లీ అంటారు, కొంతమంది దోశ, కొంతమంది పూరి, ఉప్మా, ఓట్స్ అనేవాళ్ళు, ఇంకా వడ, ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో వీటిలో విభజించుకుంటూ వస్తే ఇడ్లీ విషయానికి వస్తే ఇడ్లీలో మళ్ళీ ఇంకో 4 రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా చేసేది రైస్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీలు. వీటిలో కేటగిరీ వైజ్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఇడ్లీకి దోశకి వాటి పోయే ముందు ఫస్ట్ చట్నీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం భోజన ప్రియులు, మనకి బ్రేక్ఫాస్టే కొద్దిగా హెవీగా జరిగిపోతుంటుంది. సో చట్నీ విషయానికి వస్తే, సాంబార్ విషయానికి వస్తే ఏవైతే యాడాన్స్ అంటాం కదా బయట మనకి ఇచ్చేటివి, ఆ యాడాన్స్ కూడా క్యాలరీస్ గుర్తింపు చేసుకోవాలి. సో ఫస్ట్ పల్లీ చట్నీ, ఒక 30 గ్రాముల పల్లీ చట్నీలో ఇంచుమించు 100 క్యాలరీలు ఉంటుంది. సాంబార్ తీసుకున్నట్లయితే 100 mlలో ఒక 100 క్యాలరీస్ ఉంటాయి. సో ఈ యాడాన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇడ్లీ విషయానికి వద్దాం. ఇడ్లీలో రైస్ ఇడ్లీ, జొన్న ఇడ్లీ రెండుకి ఇంచుమించు ఒకే క్యాలరీస్. రైస్ ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ అయితే 60 క్యాలరీలు ఉంటాయి. అదే రాగి ఇడ్లీ కానీ అయితే ఇంచుమించు 40 క్యాలరీస్ ఉంటాయి. ఆ విధంగా విభజించుకుంటే రాగి ఇడ్లీలు అయితే మాత్రము ఒక 3 నుంచి 4 తీసుకోవచ్చు. రైస్ కానీ జొన్న ఇడ్లీలు కానీ అయితే మాత్రం 2 నుంచి 3 తీసుకోవాలి. వీటికి మనం జత కలపాలి కదా, చట్నీయా సాంబారా అనేది. 2 తీసుకోవద్దు, ఫ్రీగా వస్తాయని చట్నీ తీసుకోవద్దు, సాంబార్ 2 తీసుకోవద్దు. 2 తీసుకుంటే క్యాలరీస్ కూడా ఫ్రీగా వస్తాయి, మనం ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుంది నడిచే దాంట్లో. సో ఒక ఇడ్లీ మనం ఇంచుమించు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఇడ్లీ అనుకుందాం, 60 క్యాలరీలు అనుకున్నాం కదా, 3 ఇడ్లీలు తీసుకుంటే 180 క్యాలరీలు అవుతుంది. ప్లస్ దానికి జత కలపాలి. ఏం కలుపుతాము? చట్నీ ప్లస్ 100 ఆర్ సాంబార్ 100 క్యాలరీలు, 180 ప్లస్ 100 280. ప్లస్ ముందు ఇక్కడ మనము టీయో కాఫీయో తీసుకుంటున్నాం కదా, అదొక 60 క్యాలరీలు. సో మొత్తం అంతా కలుపుకుంటే ఒక 180 ప్లస్ 100 280 ప్లస్ 60 340 క్యాలరీలు సరిపోయినాయి. సో బ్రేక్ఫాస్ట్ అయింది. సో నాకు ఇడ్లీ వద్దు, దోశ కావాలి అనుకునే వాళ్ళకి దోశలు కూడా రకాలు ఉంటాయి కదా, రాగి దోశ, రైస్ దోశ, ఇంకా రకరకాల దోశలు ఉంటాయి. ఈ రెండే కామన్గా వాడుతుంటాం కనుక వీటిలో ఇంచుమించు ఒక దోశ ఎంత ఉంటుంది అంటే, ఇందాకటి ఇడ్లీ 30 గ్రామ్స్ ఉంటుంది అనుకున్నాము, దోశలో ఇంచుమించు 40 గ్రామ్స్ ఉంటుంది. ఒక దోశ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ దోశ తీసుకున్నాం అనుకోండి, ఒక దోశ 120 క్యాలరీలు ఉంటుంది. అదే రాగి దోశ తీసుకున్నట్లయితే 100 క్యాలరీలు ఉంటుంది. సో రాగి దోశలు అయితే 2 దోశలు తినచ్చు, 200 క్యాలరీలు ప్లస్ చట్నీ 100 క్యాలరీలు ప్లస్ టీ ఆర్ కాఫీ ప్లస్ 60, మొత్తం 360 క్యాలరీస్ సరిపోయినాయి అక్కడికి. అదే రైస్కి కానీ రైస్ దోశకి కానీ వస్తే ఇంచుమించు 120 క్యాలరీలు ఉంటుంది. ఇది కూడా ఇంచుమించు 2 తీసుకోవచ్చు. ఒకవేళ అదే రాగి దోశ అనుకున్నాం కదా, దాంట్లో 3 దోశ తీసుకోవచ్చు. రైస్ దోశ అయితే 2 దోశల వరకే. ఈ దోశ చట్నీ ప్లస్ టీ అన్నీ కలిపి 360 క్యాలరీలు అయిపోతుంది. నాకు దోశ వద్దు, ఇడ్లీ వద్దు అనే వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ మిగిలినట్టు వడ మెదు వడ అంటామండి. ఒక్కో వడ ఇంచుమించు 50 గ్రాములు ఉంటుంది. ఒక్కొక్క వడలో ఇంచుమించు మెదు వడలో 50 గ్రాముల్లో ఇంచుమించు 120 క్యాలరీలు వస్తాయండి. అలాంటప్పుడు మనం ఇంచుమించు ఇన్ని తీసుకోగలుగుతాం, 2 వడ తీసుకోగలుగుతాం, అంటే 240 అయిపోతుంది. ప్లస్ 100 క్యాలరీల చట్నీ ఆర్ సాంబారు ప్లస్ టీ ఒక 60. సో 240 ప్లస్ 100 340 ప్లస్ 60
400 క్యాలరీస్ సరిపోయినాయి అక్కడికి. సో వడకైతే 2 మనకి. తర్వాత వడ అయిన తర్వాత ఉప్మా విషయానికి వస్తే, ఉప్మా ఒక మీడియం ప్లేట్ అంటాం. మీడియం ప్లేట్లో ఇంచుమించు 200 గ్రాముల నుంచి 250 గ్రాములు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంత ఉప్మా తీసుకుంటున్నామో ఎన్ని గ్రాములు తీసుకుంటామో అన్ని క్యాలరీలు వచ్చినట్టు, 250కి 250 క్యాలరీస్ వచ్చినట్లు. ప్లస్ చట్నీ ఒక 100 ప్లస్ టీ ఒకటి. సో 250 ప్లస్ 100 350 ప్లస్ 60 410 క్యాలరీస్ అయిపోయినాయి ఇక్కడ. సో దోశ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, వడ అయిపోయింది, ఉప్మా అయిపోయింది. ఇంకో కొంతమంది ఏం చేస్తుంటాం, మాకు ఓట్స్ కావాలి అంటారు. ఓట్స్ విషయానికి వస్తే కుక్డ్ ఓట్స్, వండిన ఓట్స్ అండి. అంటే హాట్ మిల్క్లోనో హాట్ వాటర్లోనో వేసినట్టు. నేను ఇప్పుడు చెప్పేది హాట్ వాటర్లో వేసిన ఓట్ మీల్. హాట్ వాటర్లో వేసిన ఓట్ మీల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది ఇంచుమించు 200 నుంచి 250 గ్రాములు, దానికి 150 క్యాలరీలు మాత్రమే వస్తుంది. సో ఇక్కడైతే ఇంకా దీనికి చట్నీస్, యాడాన్స్, సాంబార్ లాంటివి ఉండవు కనుక మనం ఇంచుమించు 2 కప్పులు 200 నుంచి 400 గ్రాముల దాకా తీసుకోవచ్చు. దానికి 300 క్యాలరీస్ వస్తాయి. ప్లస్ టీ ఇంకొక 60 క్యాలరీస్ కలిపితే సరిపోతుంది. ఉండండి, అసలు బ్రేక్ఫాస్ట్ చాలా ఉంటాయని చెప్పాము కదా, వాటిలో పూరి అనేది మర్చిపోయాను. పూరి ఆయిలీ ఫుడ్. ఒక పూరి వచ్చి ఇంచుమించు 45 గ్రాములు ఉంటుంది. దోశ కన్నా ఎక్కువే, బట్ వాడికన్నా తక్కువే. ఈ 45 గ్రాముల పూరి ఇంచుమించు 140 క్యాలరీస్ ఇస్తుందండి, ఆయిల్లో బాగా వేయించి తీస్తాం కనుక. సో పూరి విషయానికి వస్తే 2 వరకే మనకి ఆప్షన్. 2 పూరీలు కలిపితే 140 280 అయిపోతుంది. మళ్ళీ దాంట్లోకి మనము కర్రీ ఒకటి స్పెషల్గా చేసుకుంటాం కదా, ఆ కర్రీ ఏదైతే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి ఒక 100 గ్రాములకి ఇంచుమించు 120 క్యాలరీలు వస్తుందండి. సో 140 280 ప్లస్ 120 400 క్యాలరీలు అయిపోయింది. ఇక్కడ టీ కాఫీ అవుట్, ఇంక కలిపితే ఎక్కువ అయిపోతుంది క్యాలరీస్. సో పూరి తినేవాళ్ళు వీలైతే 1-1.5 పూరి మాత్రమే టీ తాగాలి అనుకుంటే, లేదు అనుకుంటే 2 పూరీల వరకు తీసుకోవచ్చు. సో ఇది సమగ్రమైన డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్. దీనిలో ఎవరికి ఏది కావాలో, ఎలా ఎంచుకోవాలో, ఎంత క్యాలరీస్ పెట్టుకోవాలో మీకు క్లుప్తంగా చెప్పాను. మీరే డివైడ్ చేసుకొని చూసుకొని ఇంత తీసుకోండి. సో వెయిట్, క్యాలరీస్ అనేది డయాబెటిక్ డైట్లో చాలా 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 ముఖ్యం. చూసి తీసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. నమస్కారం.